గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 వచనం నుంచి 16 వరకు చదువుకుందాం. మనము 5 వచనం వరకు ఆల్రెడీ ధ్యానించాము, అయినా సరే 1 నుంచి 16 వరకు చదువుకుందాం. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయములో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుష్యుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకొందువని అనుకొందువా? లేదా దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక, ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదకువారికి నిత్య జీవము నిచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. సత్క్రియ చేయు ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. దేవునికి పక్షపాతము లేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని, ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయములయందు రాయబడినట్టు చూపుచున్నారు. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఈలాగు జరుగును. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. సాయంత్రకాల సమయంలో మీ సన్నిధికి చేరడానికి సంఘంగా ప్రభువా నాయన మీ సన్నిధిలో మీ వాక్యాన్ని ధ్యానించడానికి దయచేసిన ప్రతి ఒక్కరిని అవకాశాన్ని బట్టి ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రాలు వందనాలతో తెలియజేస్తా ఉన్నాం తండ్రి. మా ఎడల మీరు కలిగి ఉన్న ప్రణాళికలను బట్టి ఉద్దేశాలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. మా ఆత్మీయ అవసరతలు ఎరిగిన దేవుడు ప్రభువా నాయన, ఆత్మీయంగా మేము ఇంకా ఎదగడానికి ఈ సమయం మాకు ఉపయోగపడడానికి సహాయం దయచేయమని ప్రభువా నాయన, మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి ప్రభువా నాయన, మీ వాక్యం ప్రభువా నాయన అర్థం చేసుకోవడానికి కావలసిన జ్ఞానం ప్రభువా నాయన ప్రభువా నాయన మా మనోనేత్రములు తెరవమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. మేము ప్రభువా నాయన క్రైస్తవులుగా ప్రభువా శిష్యులుగా ప్రభువా నాయన మీకు ఇంకా దగ్గర అవడానికి, నిజమైన క్రైస్తవ జీవితం పట్ల ఆకర్షింపబడ్డానికి ప్రభువా నాయన మా జీవితాలను ప్రభువా మార్పు చేసుకోవడానికి ఇష్టపడడానికి మాకు సహాయం దయచేయండి. మీ వాక్యం ప్రభువా మమ్మల్ని సంధిస్తున్నప్పుడు, మాతో మాట్లాడుతున్నప్పుడు ప్రభువా నాయన మేము గ్రహించి లోబడ్డానికి ప్రభువా నాయన సహాయం అనుగ్రహించండి. మాలో ఉన్న కఠినమైనటువంటి మనస్తత్వాన్ని, కఠిన హృదయాన్ని ప్రభువా తీసివేయమని ప్రభువా నాయన మీకు లోబడి ప్రభువా మమ్మల్ని మేము మార్చుకోవడానికి ఇష్టపడడానికి కృప చూపించమని
ప్రభా ఈ సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తా ఉన్నాం. ఎంతో మందికి లేని గొప్ప అవకాశం ప్రభా మాకు దయచేస్తున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. మరొకసారి ప్రతి ఒక్కరిని బట్టి ప్రతి పార్టిసిపెంట్ ని బట్టి మిమ్మల్ని మీకు వేలాది వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ నాయన సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. ఈ మనం చదువుకున్న 16 వచనాల్లో మనం చూస్తున్నప్పుడు ఆ దేవుని యొక్క నీతికరమైనటువంటి ఆ యొక్క తీర్పు, ఆ యొక్క న్యాయమైనటువంటి ఆయన తీర్పులను గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం. గడిచిన వారం కూడా ఒక 5 వచనాలు మనం ధ్యానం చేయడానికి దేవుడు మనకి కృప చూపించాడు. అయితే దేవుని యొక్క నీతి అందరికీ అవసరమని మనకి ఆ యొక్క 16, 17 వచనాలు చదువుతున్నప్పుడు మొదటి అధ్యాయంలో మనం అర్థమైంది. ఇంకా ఇంకా మన యొక్క తలంపులు, మన ఆలోచనలు ఏ విధంగా మార్పు చెందాలన్నది ఈ వచనాలన్నిటిలో మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఏంటంటే మన వైపు మనం చూసుకుంటున్నప్పుడు మన ఆలోచనలు వేరుగా ఉంటాయి. వేరే వాళ్ళని చూస్తున్నప్పుడు మన ఆలోచనలు వేరుగా ఉంటాయి. అందుకనే దేవుని యొక్క ఆలోచనలు అలాగుండవు. అందరినీ సమానంగా చూసే తత్వం దేవునిది, ఆ లక్షణం దేవునిది. అందరితో సమానంగా ఉండడం, సమానమైన తీర్పు తీర్చడం, పక్షపాతం లేని మనస్తత్వం, ఆయన నీతి, ఆయన నిజమైన నీతి, న్యాయమైన తీర్పులు, ఇవన్నీ కూడా దేవునిలో మనం గమనించవచ్చు. కానీ మనిషిలో మనం చూస్తున్నప్పుడు చాలా పక్షపాతం, లేకపోతే మనల్ని మనం చూసుకుంటున్నప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తాం, వేరే వాళ్ళని చూస్తున్నప్పుడు ఒకలాగా ఒక రకమైనటువంటి ఆలోచనలు, తలంపులు మనలో ఉంటాయి. అందుకనే చూడండి, మొదటి వచనం చూస్తే చదువుతారా ఒకసారి? మొదటి వచనం 2వ అధ్యాయం. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. చూడండి, మనం తీర్పులు తీర్చేస్తాం. ఎలాగంటే మనకు వచ్చేటప్పటికి వేరేగా చేస్తాం. వేరే వాళ్ళు ఎవరైనా అదే తప్పు, వేరే వాళ్ళు ఒక తప్పు చేశారనుకోండి, తప్పు చేశాడని అందరి మీద పడిపోతారు. అదే తప్పు మనం చేసాం అనుకోండి, అది పెద్ద తప్పులాగా మనకి కనిపించదు. సమర్థించుకోవడానికి వేరే వేరే కారణాలు చెప్పడానికి చెప్తా ఉంటాం. అలాంటి మనస్తత్వం మనిషిలో ఉండకూడదండి. అది ఉంటది, తప్పదు. కానీ దేవుని వైపు చూస్తూ అటువంటి మనస్తత్వానికి తావివ్వకుండా దేవుని మీద ఆధారపడుతూ మనం జీవించాల్సిన క్రైస్తవులుగా, శిష్యులుగా మనం అటువంటి జీవితం జీవించాల్సిన అవసరం ఉంది. చూడండి, ఎవరైనా తప్పు చేశారనుకోండి, చిన్న తప్పు, మొత్తం అంతా తప్పు చేశాడని పైన పడిపోయి ఒక పెద్ద రాద్ధాంతం చేస్తాం. అదే తప్పు మనం చేసామనుకోండి, ఎవరు చూడలేదనుకోండి, మనం ఏమి పట్టించుకోము, ఎవరితో చెప్పము, ఏం చెయ్యం. సో అటువంటి మనస్తత్వం ఉండకూడదు. ఒకసారి మాల్కమ్ మార్గరిడ్జ్ అని ఇంగ్లీష్ జర్నలిస్ట్, అంటే బ్రిటిష్ దేశానికి చెందినటువంటి ఒక జర్నలిస్ట్, అంటే తన ఏమంటారండి, వార్తా పత్రికల్లో ప్రతినిధిగా వార్తలు వేసి ఆయన, ఇంకా పుస్తకాలు కూడా ఆయన రాసేవాడు. చాలా మంచి మంచి పుస్తకాలు ఆయన రాశాడు. మీరు ఇంటర్నెట్ లో కానీ ఎక్కడైనా చూస్తే మాల్కమ్ మార్గరిడ్జ్ అని చూస్తే ఆయన మంచి బిలీవరు, విశ్వాసి, అలాగే చాలా మంచి మంచి పుస్తకాలు, దేవుని పుస్తకాలు, అలాగే ఈ యొక్క దేవుని సేవకులకి, అలాగే మదర్ తెరీసా మీద ఒక పుస్తకం రాశారు. అలాగే చాలా పుస్తకాలు, మంచి మంచి పుస్తకాలు రాశాడు ఆయన. ఎథిజం మీద, ఎవరైనా నాస్తికులు ఉంటే వాళ్ళ గురించి, ఇలాగ రకరకాల పుస్తకాలు రాసినటువంటి మంచి ఆయన. అయితే ఆయన ఒకసారి ఇండియాలో ఉంటున్నప్పుడు, ఇండియాలోనే జర్నలిస్ట్ గా చేసేవాడు, చాలా రోజులు చేశాడు. అప్పుడు చేస్తున్నప్పుడు ఆయన ఒక హోటల్ రూమ్ లో ఉన్నాడు. ఒక హోటల్ రూమ్ లో ఉండి ఆయన పని చేసుకోవడానికి అందులో దిగాడు.
ఆయన పగలంతా పని చేస్తూ ఉండేవాడు. ఆ యొక్క విలేకరి లాగా ఆ యొక్క ఆ యొక్క అంతా సేకరించి సమాచారం అంతా సేకరించి అందులో ఒక పుస్తకం రూపంలో పెట్టడం, లేకపోతే ఏదైనా న్యూస్ పేపర్ దినపత్రికల్లో, వారపత్రికల్లో, వాటిలో ఇంగ్లీషు మ్యాగజైన్స్ లో వాటిల్లో రాసేవాడు అనమాట. అయితే ఆయన ఒక రోజు పగలు మధ్య ఆయన విశ్రాంతి తీసుకుంటూ ఆయన ఉన్న హోటల్ రూమ్ కి దగ్గరలో ఒక చెరువు లాంటిది ఉంది. అక్కడికి వెళ్ళి స్నానం చేద్దామని అనుకొని వెళ్ళి అక్కడికి స్నానం చేస్తా ఉన్నాడు. ఆ యొక్క ఈత కొడుతూ అలాగా విశ్రాంతి తీసుకుంటున్నాడు అనమాట, స్నానం చేస్తూ. అయితే అలా చేస్తున్నప్పుడు దూరంగా అదే దీంట్లోన ఒక చెరువు ఇంకొక వైపులో ఒక ఆమె బట్టలు ఉతుకుతా ఉందంట, ఒక ఇండియన్ లేడీ, భారతదేశానికి చెందినటువంటి స్త్రీ. అయితే ఆమెను చూసి ఎవ్వరూ లేరు, ఈయనే ఉన్నాడు, ఆమె దగ్గర ఎవరు లేరు, ఆమె ఒంటరిగా బట్టలు ఉతుకుతా ఉంది, ఈయన ఒకవైపు ఉన్నాడు. చుట్టూ చూశాడు, ఎవ్వరు మనిషి అన్న వాళ్ళు ఎవరు లేరు. ఆయనకి ఒక దుర్బుద్ధి పుట్టింది. ఆమెను ఎలాగైనా సొంతం చేసుకోవాలి, అనుభవించాలన్న ఆలోచన, పాపపు ఆలోచన మనసులో కలిగి ఈదుకుంటూ ఆ వాటర్ లోనే ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను ఎలాగైనా ఏమన్నా చేద్దామన్న ఉద్దేశంతో ఈదుకుంటూ వెళ్ళిపోయాడు. చూడండి, ఇదే దేవుని వాక్యం తెలిసిన ఆయన, చాలా మంచి మంచి పుస్తకాలు రాసే ఆయన ఇటువంటి ఆలోచనతో ఈదుకుంటూ ముందుకెళ్తా ఉన్నాడు. దగ్గరికి వెళ్తా ఉంటే ఆమె దూరం నుంచి చూస్తూ కొంచెం సిగ్గుపడతా ఉన్నట్లు ఈయనకి అనిపించింది. ఎవరూ లేరు, ఈజీగా సులభంగా లొంగిపోతుందని మనసులో ఆలోచనలు వస్తా ఉన్నాయి. ఇంకా ముందుకెళ్తే చూస్తే ఆమెకి ఒంటి మీద చర్మం అంతా సరిగ్గా లేదు. కొంచెం దగ్గరికి వెళ్ళి చూస్తే ఆమెకి లెప్రసీ ఉంది, ఆమెకి కుష్టి వ్యాధి ఉంది ఒళ్ళంతా. చూసేసరికి అయ్యో ఎంత భయంకరంగా ఉంది ఈమె అని చెప్పి వెంటనే వెనక్కి తిరిగి మళ్ళీ హోటల్ రూమ్ కి ఈదుకుంటూ వచ్చి ఆ తర్వాత హోటల్ రూమ్ కి వచ్చేసాడు. హోటల్ రూమ్ కి వచ్చిన తర్వాత ఆలోచిస్తూ ఏంటి అంత భయంకరంగా ఉంది అంటే ఆమెని ఆలోచిస్తుంటే అప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చిందంట. భయంకరంగా అంత కుష్టి వ్యాధితో బాధపడుతుంది ఆమె కాదు, నీ మనస్సు కుష్టి వ్యాధితో బాధపడుతుందని ఆయనకి దేవుడు గుర్తు చేశాడు. మనస్సాక్షి అలాగే చెప్పింది. సో మనలోనే భయంకరమైన పాపాలు ఉంటాయి, మనలోనే పాప స్వభావం ఉంటది అందరిలోనే. ఒక భక్తుడు ఏమన్నారంటే, ఆ యొక్క పాపం చేస్తూ పట్టబడినటువంటి స్త్రీ యేసు ప్రభు వారికి ఒక దగ్గరికి తీసుకొచ్చారు ఆ స్త్రీని. ఆమె కన్నా కూడా మనం ఎవ్వరం కూడా గొప్పోళ్ళం కాదని మనం అర్థం చేసుకోకపోతే దేవుని యొక్క సువార్తని మనం సరిగ్గా మనం మన లోపల పనిచేసే అవకాశం ఉంటదని ఆ భక్తుడు అన్నాడు. సో మనలో ఉన్న భయంకరమైన పాపం అది ఎప్పటికైనా మర్చిపోకూడదు. మనం మంచోళ్ళం, మనం వేరే వాళ్ళకన్నా మంచి పరిస్థితుల్లో ఉన్నామని ఎప్పుడూ అనుకోకూడదు. ఒకవేళ మంచి పరిస్థితుల్లో ఉన్నామని అనిపిస్తే అది కేవలం దేవుని కృప, అంతేగాని మనలో ఏమి తేడా లేదు. మనలో ఆ పాపపు స్వభావం అట్లనే ఉంది. పాపపు ఎప్పుడైనా అది బయటకు వచ్చే అవకాశం ఉంది. చూడండి, ఆయన ఎంత బైబిల్ చదువుకునే ఆయనే, మంచి మంచి పుస్తకాలు రాసే ఆయనే, చాలా తెలివైన ఆయనే. కానీ చూడండి ఎంత దుర్బుద్ధి పుట్టిందో అతనికి ఒక్క క్షణం. అటువంటిది మనందరిలో కూడా కలవచ్చు. అందుకనే ఇక్కడ అంటున్నాడంటే, తీర్పు తీర్చు మనుష్యుడా నువ్వు నిరుత్తరుడు అయి ఉన్నావు అని చెప్తాం. సో మనమేం గొప్పోళ్ళం కాదు అని తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం అండి. అది తెలుసుకోకపోతే మనం బెటరు, నేనేం పాపం చేయట్లేదండి, జాగ్రత్తగా ఉంటున్నాను, అందుకని నేను గొప్పోడిని అనుకుంటే చాలా ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉంది. యూదులు అలాగే అనుకున్నారు.
అప్పుడు ఉన్నటువంటి యూదులు, మొదటి శతాబ్దంలో యూదులు మేము గొప్పవాళ్ళమని, మమ్మల్ని మేము ప్రత్యేకమైన వాళ్ళమని, మాకు ధర్మశాస్త్రం ఉందని, మేము సున్నతి పొందిన వాళ్ళమని, ఇలాగ ఒక ప్రత్యేకమైన వాళ్ళం అన్న అభిప్రాయం వాళ్ళ మనసుల్లో, ఒక మైండ్ లో ఉండిపోయింది. అదే చాలా వాళ్ళని కబలించింది. అదే వాళ్ళని దేవునికి దూరం చేసింది. దేవుని కుమారుణ్ణి సిలువకు అప్పగించడానికి ప్రేరేపించింది. ఇది మనం అర్థం చేసుకోవాలండి. ఇది చాలా భయంకరమైనటువంటి స్వభావం ప్రతి మనిషిలో ఉంటది. ఇది క్రైస్తవులుగా, విశ్వాసులుగా మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఇటువంటి స్వభావం మనకి ఉండకూడదు. ఇంకా చదవండి 2 వచనం నుంచి. దేని విషయములో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలయనగా చూడండి, ఎవరినైనా నువ్వు పాపాత్ముడివి అంటే మనమేం తక్కువ వాళ్ళంగా, లేకపోతే నువ్వు పలానోడివి అని మనం తీర్పు తీర్చిస్తే మనలో కూడా అది ఉంది. మనలో కూడా స్వభావం ఉంది. చూడండి, లోకం అలాగ ఉంటది. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే మొత్తం అంతా మీద పడిపోతారు వచ్చి. మంచి వాళ్ళలాగా వాళ్ళు చాలా నీతిమంతులని లోపల అభిప్రాయం పెట్టేసుకుంటారు ఆల్రెడీ. అది చాలా తప్పు. వేరే వాళ్ళ నుంచి తప్పు చేసినప్పుడు మనలో కూడా ఇటువంటి స్వభావం ఉంది. అతని బలహీనతను బట్టి, అతని పరిస్థితులను బట్టి, నేనేమి తప్పు చేసిన వాళ్ళని సమర్థించమని చెప్పట్లేదు. బైబిల్ ఆ విధంగా చెప్పట్లేదు. తప్పు చేస్తే అది తప్పు కాదు అని కూడా చెప్పట్లేదు. కానీ మనమేదో గొప్ప వాళ్ళలాగా ఐడెంటిఫై చేసుకొని వాళ్ళని తక్కువ వాళ్ళలాగా చూడకూడదు అని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలి. చూడండి, యేసు ప్రభు వారి సిలువలో ఉన్నప్పుడు ఒక ప్రార్థన చేశారు. ఏంటనంటే, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు తండ్రి, వాళ్ళని క్షమించండి అని. అంటే చూడండి, మన పరిస్థితిని యేసు ప్రభు వారు అర్థం చేసుకున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితిని, యూదుల పరిస్థితిని యేసు ప్రభు వారికి తెలుసు. అందుకని యేసు ప్రభు వారి స్వభావాన్ని, దైవికమైనటువంటి స్వభావం ఆ యేసు ప్రభు వారి ద్వారా దేవుని యొక్క స్వభావం బయటపడింది. మనం కూడా అటువంటి స్వభావం మనలో కూడా యేసు ప్రభు వారికి లోబడినప్పుడు, మన సొంత స్వభావానికి, మన పాప స్వభావానికి చనిపోయిన వారిలాగా మనం ఉంటున్నప్పుడు దేవుని యొక్క స్వభావం మనలో బయటపడే అవకాశం ఉందండి. ఇటువంటి స్వభావాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే రోమీలకు రాసిన పత్రిక మనం బాగా ధ్యానం చేస్తే నిజమైన క్రైస్తవ జీవితం అన్నది మనకి బాగా అర్థమవుతుంది. ఎంతైనా ధ్యానం చేయాలండి ఈ మాటలన్నిటిని. 3వ వచనం చదువుదాం. ఏలైనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయు వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. అట్టి కార్యములు చేయు వారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుష్యుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకొందువని అనుకొందువా? చూడండి, ఇటువంటి స్వభావం మనకి అప్పుడున్నటువంటి మొదటి శతాబ్దంలో ఉన్న యూదుల్లో మనం గమనించవచ్చు. కానీ ప్రతి మనిషిలో ఇటువంటి స్వభావం ఉంటది. ఇది యూదుల్లో మనం గమనించిన అది మనలో కూడా ఉందని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని పాటించలేకపోతున్నాం అని అర్థం చేసుకోకుండా, ధర్మశాస్త్రం పాటిస్తున్నాం అని బయటికి చెప్తూ, ఇతరులని తగ్గించి వాళ్ళని ఒక పాపాత్ములను చూస్తూ వీళ్ళ నీతిమంతులుగా, వాళ్ళు నీతిమంతులుగా అనుకుంటూ ఉండే స్వభావం ఉండేది. అది చాలా ప్రమాదకరమైందని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ఇంకా 5వ వచనం చదువుదాం. 4వ వచనం కూడా. లేదా దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక, ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. చూడండి, మనం ఇవన్నీ మన హృదయ కాఠిన్యం వలన దేవుని యొక్క చూడండి సహనాన్ని, ఆయన యొక్క ఓర్పుని, ఆయన యొక్క దీర్ఘశాంతాన్ని,
ఆయన యొక్క అనుగ్రహాన్ని మనం కోల్పోయే వాళ్ళం అవుతాం. చూడండి, ఆయన శాంతం చూపించినప్పుడు మనం మారుమనసు పొంది పశ్చాత్తాపం పొంది పశ్చాత్తాపం పొంది దేవుని సన్నిధిలో నేను పాపాత్ముని, నేను తీర్పు తీర్చేవా మనిషిని కాదు, తీర్పు తీర్చడానికి నాలో ఏ అర్హత లేదని మనం గుర్తెరిగి మనం నీతిమంతుల్లాగా మనం అనుకోకుండా ఉండి దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు నిత్యం మనం మన యొక్క పాపం స్వభావాన్ని గుర్తుంచుకొని మనలో ఏ గొప్పతనం లేదని మనం తెలుసుకోగలిగితే దేవుని యొక్క కృపని, దేవుని యొక్క సహనాన్ని, దీర్ఘశాంతాన్ని సరిగ్గా మనం అర్థం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఆ తర్వాత ఏంటంటే, ఒకవేళ మనమే సొంతంగా నీతిమంతులం అనుకొని ఇతరులని తృణీకరించి మాట్లాడినప్పుడు, జడ్జి చేయండి తీర్పు తీర్చే వాళ్ళలాగా ఉంటున్నప్పుడు దేవుని ఉగ్రతను మనమే పోగేసుకున్నట్టు అవుతుంది. మనమే దేవుని ఉగ్రతను సమకూర్చుకునే వాళ్ళం అవుతాం. సో ఇది చాలా భయంకరమైన పరిస్థితి. అది చాలా భయంకరం. మనకు తెలిసినా తెలియకపోయినా ఇటువంటి స్వభావం మనకు ఉంటది. మనం నిజాయితీగా యథార్థంగా దేవుని సన్నిధిలో పరిశీలించుకుంటే ఇటువంటి స్వభావం మనం అనేక సార్లు ప్రదర్శించి ఉంటాం. మన జీవితంలో ఇప్పటి వరకు మనకున్న సంవత్సరాలన్నిటిలో అనేక సార్లు ఇటువంటి స్వభావాన్ని ప్రదర్శించుంటాం. మనకొక న్యాయం లాగా, వేరే వాళ్ళకి ఒక న్యాయం లాగా మన స్వభావం ఉంటది. అది ప్రతి మనిషిలో మనం చూడొచ్చు. అది ఉండకూడదని మనం చూస్తున్నాం. చూడండి, ఈ మాల్కమ్ మార్గరెట్ ఆయన ఎంత భక్తిపరుడు లాగా బయటికి కనిపించినంత అయినా సరే లోపల పాపపు స్వభావం ఒక్కసారి ఒక భయంకరమైన రూపంలో బయటికి వచ్చింది. అది ఉండకుండా మనం చూసుకోవాలండి. సో ఆ తర్వాత 6వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుదాం. 6వ వచనం నుంచి 11వ వచనం వరకు. ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి నిత్య జీవము నిచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. సత్క్రియ చేయు ప్రతివానికి మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు, ఘనతయు, సమాధానమును కలుగును. దేవునికి పక్షపాతము లేదు. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ 6 నుంచి 11 వచనం చదువుతున్నప్పుడు ముఖ్యంగా ఈ మొత్తంలో చెప్పాలనుకుంటుంది ఏంటంటే, దేవుని తీర్పు ఏ విధంగా దేవుడు తీర్పు తీరుస్తాడు, అలాగే దేవునిలో ఏ పక్షపాతం లేదని ముఖ్యంగా ఈ మాటలన్నిట్లో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మాటలన్నిట్లో సో దేవుడు ఏ విధంగా తీర్పు తీరుస్తాడండి? క్రియలను బట్టి 6వ వచనంలో మనం చూస్తే ఎవరు చేసిన క్రియలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. ఒకసారి ఒక రోమన్ క్యాథలిక్ ఆమెకి ఒక ఆయన బైబిల్ ఇచ్చి, మీరు యోహాను సువార్త చదవండి, మీకు నిజమైన క్రైస్తవ జీవితం అంటే ఏంటన్నది మీకు తెలుస్తుంది, బాగా ప్రార్థన చేసుకోండి, దేవుణ్ణి మాట్లాడమని అడగండి అని ఒక బైబిల్ ఇచ్చాడంట. ఆయన ఇస్తే సరే అని చెప్పి ఆమె బైబిల్ కొన్నాళ్ళు చదివాక ఒక రోజు వచ్చి, నాకు అర్థమైంది, చాలా బాగుంది అని అంటే, ఏమర్థమైంది మీకు అని అంటే, ఈయన అనుకున్నాడు యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూపించి అది చూపించి విశ్వాసం ఉంచాలని అర్థం చేసుకున్నాను అంటదేమో అని అనుకుంటే, ఆమె అంట ఆ యోహాను సువార్త 5వ అధ్యాయంలో 28, 29 వచనాలు చూపించిందంట. ఒకసారి చదువుదామా? యోహాను సువార్త 5వ అధ్యాయం 28, 29. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చెదరు. చూడండి, ఇది ఆమె ఈ వచనాలు ఆమెను ఆకర్షించాయి.
ఏంటంటే మేలు చేసేవాళ్ళు కీడు చేసేవాళ్ళు ఉంటారు. అందుకని చాలా ముఖ్యం మంచి పనులు చేయడము. ఎందుకంటే రోమన్ క్యాథలిక్స్ విశ్వాసము అలాగే దేవుని యొక్క కార్యములు దాని ఉండాలి అని చెప్పి దేవుడు రక్షణ అన్నది విశ్వాసము ప్లస్ దేవుని కార్యములు రెండు ఉండాలన్నది వాళ్ళ యొక్క బోధలో మనం గమనించవచ్చు. అయితే మీరేమంటారు చెప్పండి? దేవుని మీద విశ్వాసం ఉంచడం కావాలా, లేకపోతే దేవుని నీతి కార్యములు మంచి కార్యములు చేయడం కావాలా? ఇక్కడ 6వ వచనంలో చూస్తే మంచి మన కార్యాలను బట్టి తీర్పు తీరుస్తారని ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8, 9, 10 వచనాలు చదువుదాం. ఎఫెసీయులకు రాసిన చదవండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఇప్పుడు చెప్పండి, విశ్వాసమా క్రియల ఏంటి అన్నది? విశ్వాసం ఉంచడం కృప కేవలం మనం విశ్వాసం ఉంచిన విధానాన్ని బట్టి దేవుని కృప చేత మనం రక్షింపబడ్డాం. అయితే మనం చేసిన క్రియల వలన దేవుడు మనల్ని ఏం రక్షించలేదు. కానీ దేవుడు ముందుగా నియమించిన సత్క్రియలు అంటే ఏంటి? దేవుని చిత్తంలో మనం ఏం పనులు చేయాలన్నది, మన విశ్వాస సంబంధమైన క్రియలు మనం చేయాలన్నది దేవుని చిత్తం. అయితే ఏంటి? దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని బట్టి మన ద్వారా దేవుడు క్రియలు జరిగిస్తాడు. అవి మనం చేస్తాం. అవి చేసినప్పుడు ఎలా ఉంటదంటే మనల్ని మనం గొప్ప చేసుకోవడానికి ఏం ఉండదు. ఎందుకంటే దేవుడు చెప్పాడు, నేను చేశానండి, నాలో ఏం గొప్పతనం లేదని మనకి ఈజీగా మాట వస్తుంది. అదే మనకై మనం మంచి పనులు చేయాలని డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళు మనం పొగడాలని ఎక్స్పెక్ట్ అని ఊహించడం, లేకపోతే అందరి ముందు లేకపోతే గొప్ప చేయబడాలని అనుకోవడం, ఇలాంటి మనస్తత్వం ఏమన్నా మనలో ఉందంటే మనం ఆలోచించుకోవాలి. లేదు, మనం ఎవరికి తెలియకుండా. అందుకనే చూడండి, యేసు ప్రభు వారు ఆ యొక్క గివింగ్ గురించి చెప్పినప్పుడు, ఇవ్వడం గురించి మాట్లాడినప్పుడు, మీరు కుడి చేతితో ఇస్తే ఎడం చేతికి కూడా తెలియకుండా ఇమ్మన్నాడు. ఎందుకు అని అంటే అర్థం ఏంటంటే, మనం తెలిసినట్లు మనల్ని మనం గొప్ప చేసుకోవడానికి, అంటే అది దేవుని నుంచి దూరం అయిపోవడానికి ఉపయోగపడుతుంది. కానీ అది ఏమి దేవునికి మహిమ వచ్చే విధంగా మనకి అవ్వదు. సో కాబట్టి మనల్ని గొప్ప చేసుకుని కాకుండా రహస్యంగా దేవునికి ఇచ్చి, లేకపోతే ఇటువంటిది నిజమైన క్రైస్తవ జీవితం అండి. చూడండి, మనిషికి ఏమనిపిస్తుంది అంటే, ఒక 10 రూపాయలు ఇచ్చాం అనుకోండి, మనకేం అనిపించదు. ఒకేసారి చాలా డబ్బులు ఇచ్చాం అనుకోండి, అరే ఎవరికి తెలియకుండా ఎంత డబ్బులు ఎలాగిచ్చేస్తాం అనిపిస్తుంది మనకి. సో అటువంటి దేవుడు చూస్తున్నాడు, దేవుని మహిమ కావాలి అన్న మనస్తత్వం మనకి ఉండకపోతే అది మంచిది కాదు. సో విశ్వాస సంబంధమైన క్రియలు అంటే ఇలాంటివి. సో అవి మనం చేయాలి. అందుకని తీర్పు వాటి మీద ఆధారపడి ఉంటది. ఎంత మనం దేవునికి లోబడి, మన ద్వారా ఎంత లోబడుతున్నాం అన్నది మన క్రియలే మనకు చెప్పేస్తాయి. మన క్రియలు మనం చేస్తున్న బయట యేసు ప్రభు వారి మీద విశ్వాసం ఉంచిన దాన్ని బట్టి బయటకు వస్తున్న క్రియలు, అసలు క్రియలు వస్తున్నాయా లేదా అన్న అని మనం పరిశీలించుకుంటే, క్రియలు లేవంటే సంథింగ్ విశ్వాసం అన్నది సరిగ్గా లేదని. ఒకవేళ క్రియలు ఉన్నాయి కానీ మనం గొప్ప అవ్వడానికి అవి వస్తున్నాయంటే అవి విశ్వాస సంబంధమైన క్రియలు కాదని అర్థం చేసుకోవాలి. దేవునికి మహిమ వస్తుంది, నాకేమి కాకుండా దేవుని బట్టి ఇవన్నీ చేయగలుగుతున్నానంటే అవి విశ్వాస సంబంధమైనటువంటి క్రియలు. దాన్ని బట్టి దేవుని యొక్క తీర్పు ఆధారపడి ఉంటుంది. ఫైనల్ గా దేవుని క్రియల మీద, అంటే మన క్రియలను బట్టే దేవుని యొక్క తీర్పు ఉంటదని మనం అర్థం చేసుకోవాలి. 7వ వచనం చదువుదాం. సత్క్రియను ఓపికగా చేయుచు
మహిమను, ఘనతను, అక్షయతను వెదుకువారికి నిత్య జీవము నిచ్చును. చూడండి, ఇక్కడ దేవుని యొక్క రాజ్యం గురించి లేకపోతే నిత్య జీవం గురించి 3 మాటలు ఉన్నాయి. ఆ 3 మాటలు ఏంటి? మహిమ, ఘనత, అక్షయత. సో ఈ 3 కూడా మనం కోరుకునే వాళ్ళగా ఉండాలి, ఓపికతో చెయ్యాలి అని మనం నేర్చుకుంటున్నాం ఈ మాటల నుంచి. అయితే ఈ మహిమను కోరుకోవడం అంటే, మహిమ కోసం చేయడం అంటే అర్థం ఏంటండి? సో దేవుడిచ్చే మహిమ కోసం మనకి కనిపెట్ట, దేవుడు మహిమపరుస్తాడు. యేసు ప్రభు వారు చూడండి, ఆయన తన్ను తాను తగ్గించుకొని మరణం పొందినంతగా తగ్గించినప్పుడు దేవుడు ఆయన్ని మహింపరిచాడు. అది మనం యోహాను సువార్తలో చదువుతున్నప్పుడు మనకు అర్థం అవుతుంది. మీరు చూస్తే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. చూడండి, మనం దేవుని మాటలకు లోబడుతున్నప్పుడు, విశ్వాస సంబంధమైన క్రియలు మన జీవితం ద్వారా బయటకు వస్తున్నప్పుడు మనం దేవుని స్వరూపంలోనికి ఎదుగుతా ఉంటాం. అది మనకి తెలుసు. అది పరిశుద్ధీకరణ అన్నది మనకు తెలుసు, శాంక్టిఫికేషన్ అన్నది అది జరుగుతూ ఉంటది. అయితే దేవుడు మనల్ని దేవుని 2వ రాకడలో యేసు ప్రభు వారు వచ్చినప్పుడు మనల్ని కూడా ఆయన మహింపరుస్తాడు. ఆయన స్వరూపంలోకి మనం ఎదుగుతాం అన్నది ఇక్కడ మనకు అర్థమవుతుంది. అంటే దేవుని యొక్క గొప్పతనం, దేవుని వచ్చినటువంటి ఆ మహిమ మనకు కూడా ఆపాదించబడుతుంది. చూడండి, క్రైస్తవ జీవితం ఎంత గొప్ప జీవితం, నిజంగా ఎంత గొప్ప జీవితం. అటువంటి జీవితం కోసం మనం ఉండాలండి, నిత్య జీవం కోసం ఉండాలి. అది దేవుని యొక్క మహిమ. అయితే ఇంకా చూడండి, ఘనత కూడా దేవుడిచ్చే ఘనత కోసం మనం చూడాలి. ఈ లోకపు ఘనత కాదు. ఈ లోకంలో సన్మానాలు చేస్తారు, ఈ సంఘాల్లోనే ఒకళ్ళనొకడు పొగుడుకోవడం, లేకపోతే హెచ్చించుకోవడం, వాళ్ళు గొప్పోళ్ళని వీళ్ళు గొప్పోళ్ళని చేసుకోవడం, ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. కానీ మనల్ని మహింపరచంది ఈ లోకంలో కాదు. దేవుడు మనల్ని దేవుడు మనల్ని ఘనపరచాలి. ఒకసారి ఒక మిషనరీ, ఒక ఆయన చాలా మంచి మిషనరీ, ఒక దేశంలో బాగా పరిచర్య చేసి మళ్ళా తన సొంత దేశానికి ఆయన వస్తా ఉంటే ఆయన ఓడలో ప్రయాణం చేస్తూ వచ్చి ఓడ దిగుతున్నప్పుడు చాలా మంది బయట నిల్చున్నారట స్టేషన్ లో. అబ్బా, నన్ను తీసుకెళ్ళడానికి చాలా మంది వచ్చినట్లున్నారు విశ్వాసులని అనుకున్నాడంట. అనుకొని దిగితే తీరా చూస్తే వచ్చిన వాళ్ళందరూ వేరే ఎవరి కోసం వచ్చారు. ఈయన్ని రిసీవ్ చేసుకోవడానికి చాలా తక్కువ, ఒక్కళ్ళో ఇద్దరు వచ్చారంట. అయితే అప్పుడు దేవుడు ఆయనకి ఒకటి గుర్తు చేశాడంట. ఏంటంటే, నువ్వు ఇంకా ఇంటికి రాలేదు అని దేవుడు గుర్తు చేశాడు. అంటే మనం ఎప్పుడు నిజంగా ఇంటికి వెళ్ళినట్టండి? పరలోకం వెళ్ళినప్పుడు నిజంగా మన ఇంటికి మనం వెళ్ళినప్పుడు, అప్పుడు నిజంగా. లేకపోతే మనం పరలోకం వెళ్ళినప్పుడు దేవుడు 2వ రాకడలో నిజంగా మనల్ని దేవుడు కనపరుస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. చూడండి, దేవునికి లోబడుతున్నప్పుడు నిజంగా మన సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, సొంత తీర్పులు తీర్చేసి అటువంటి జీవితం నుంచి మనం విడుదల పొంది దేవునికి లోబడుతూ దేవుని యొక్క మహిమను, దేవుని ఘనతను కోరుకుంటూ ఆయన్ని మహిమపరుస్తూ ఆయన్ని ఘనపరుస్తూ ఉంటున్నప్పుడు మనకి ఇటువంటి గొప్ప జీవితం ఆయన ద్వారా మనకి లభిస్తుంది. చూడండి, యేసు ప్రభు వారు ఏమన్నారంటే, ఈ లోకపు మెప్పు మీరు కోరుకుంటే మీకు ఆల్రెడీ మీకు కావలసినవన్నీ మీకు దొరికేసాయి అన్నట్టు చెప్పారు యేసు ప్రభు వారు. మీరు మీ లోకం కోసం మీరు చేయాలనుకుంటే, ఇక్కడ గొప్పతనం కావాలనుకుంటే ఇంక దేవుడిచ్చేది ఏముండదని
చెప్పారు. సో అలాగ ఉండకూడదు. మనం ఈ లోకంలో మనల్ని మనం తగ్గించుకొని దేవుడిని గణపరుస్తూ ఆయన్ని హెచ్చిస్తూ అటువంటి జీవితం మనం జీవించినట్లయితే, మనం ఆయన తీర్పునికి లోబడినట్లయితే మనం ఇటువంటి గొప్ప నిత్య జీవితం పొందుకోగలం. ఇంకా చూడండి, ఆ యొక్క అక్షయత అంటే ఏంటి చెప్తారా? అక్షయత, ఆ అక్షయత కోరుకోవడం అంటే అర్థం ఏంటంటే మనకున్న నిరీక్షణ, యేసు ప్రభు వారిలో మనకున్న గొప్ప నిరీక్షణ ఏంటంటే పునరుద్ధానం. ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది, మనకున్న పునరుద్ధానాన్ని గురించిన నిరీక్షణ కోరుకోవాలి. మనం దేవుని రాకడ గురించి సిద్ధపాటుగా ఉంటున్నామంటే మనం పునరుద్ధానాన్ని నమ్ముతూ ఆయన నిరీక్షణ కలిగి, అందుకనే ఓపికతో అన్న పదం ముందు వాడారు. సో నిరీక్షణ నిజంగా మనకు ఉందంటే ఎంతో ఓపికతో సహనంతో మనం మంచి కార్యములు చేస్తూ, అంటే విశ్వాస సంబంధమైన దేవునికి లోబడుతూ విశ్వాస సంబంధమైన మంచి కార్యములు చేస్తూ ఈ యొక్క మన యొక్క జీవితాన్ని కొనసాగించే వారమై ఉంటాం. అది మనం అర్థం చేసుకోవాలి. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7-8 వచనాలు చదువుతారా? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. చూడండి, దేవుడు వెక్కిరించబడ్డాను. సో మనం ఇవన్నీ గుర్తుంచుకొని దేవుని తీర్పు ఉందని, దేవుడేమి ఇది కాదని మనం వీటన్నిటిని చాలా సీరియస్ గా తీసుకొని దేవునికి లోబడాల్సిన అవసరం ఉంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆయన సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. చూడండి, తమ క్రియల చొప్పున మృతులను తీర్పు పొందారని ఉంది. అంటే దేవుడు మనం చేసే వాటిని బట్టి మన విశ్వాస సంబంధమైన క్రియలు మనలో ఉన్నాయా లేవా అన్నది పరిశీలించుకోవాలి. మనందరం కూడా ముఖ్యం. మనం ఇప్పుడు నేర్చుకోవాల్సింది మెయిన్ ఏంటంటే విశ్వాస సంబంధమైన క్రియలు మన ద్వారా బయటకు వస్తున్నాయా లేదా అన్నది మనకి ఎవరో వేరే వాళ్ళు మనకు తెలుస్తుంది, మనకి తెలియవు. వేరే వాళ్ళు చూస్తే వాళ్ళకి లేవని చెప్పేస్తాం టక్కన. కానీ మనకు లేవన్న సంగతి మనం గుర్తించం. సో ముఖ్యంగా మనం ఒకవేళ విశ్వాస సంబంధమైన క్రియలు లేకపోతే, ఇప్పుడు మనం దేవుని మీద ఆధారపడుతూ ఆయన చెప్పిన ప్రతి మాటకు లోపడుతూ ఆ క్రియలు మన ద్వారా బయటపడేలాగా మన విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఆ విధంగా మనం మన జీవితాన్ని కొనసాగించాలి. 8వ వచనం, 9వ వచనం, 10, 11 చదువు. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. సత్క్రియ చేయు ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. దేవునికి పక్షపాతము లేదు. యూదులు మొదటి శతాబ్దంలో యూదులు ఏమనుకునే వాళ్ళంటే, మాకు ధర్మశాస్త్రం ఉంది, మాకు ఆజ్ఞలు ఉన్నాయి, మేము నీతిమంతులం, మేము ఫాస్టింగ్ ప్రేయర్స్ చేస్తాం, మేము అది చేస్తాం, ఇది 10వ వంతు ఇస్తాం, ఇలాగా అన్ని ఆజ్ఞలు పాటిస్తాం అని చాలా మోసంలో ఉండేవాళ్ళు. వాళ్ళు నీతిమంతులని అనుకునేవాళ్ళు. ధర్మశాస్త్రాన్ని పాటించలేకపోతున్నామని అర్థం చేసుకోలేక, ధర్మశాస్త్రానికి ఏమి కూడా మనం పాటించట్లేదు, లోబడట్లేదు అని తెలియక అదన్నిటిని కప్పిపుచ్చుకొని అట్లా చేసేవాళ్ళు. అటువంటి స్వభావం ఉండకూడదని చెప్తా ఉన్నాడు. మనల్ని మనం ఆనెస్ట్ గా చూసుకోవాలండి. ఎందుకంటే దేవునికి పక్షపాతం లేదు. వాళ్ళకి ధర్మశాస్త్రం ఉంటే
ధర్మశాస్త్రాన్ని పాటించాలి. పాటించగలిగరా? పాటించలేరు. అది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని నేను పాటించలేనని దేవుని మీద ఆధారపడాలని అర్థం చేసుకోవాలి. దేవుని కృప నాకు అవసరం అన్నది దేవుని యొక్క అవసరం నాకు ఉందని ఆయన మీద ఆధారపడి తనలో తగ్గించుకొని ఉండాలి. అలాగే వాళ్ళని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, చూడండి, హిందువులు ఉన్నారు, లేకపోతే వేరే మార్గానికి, వేరే మతానికి, వేరే దానికి చెందిన వాళ్ళు, అన్యులు ఉన్నారు, వాళ్ళంతా ముస్లిమ్స్, జైన్లు, రకరకాల దీంటికి చెందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మనకి తేడా ఏంటి? మన ఇంట్లో బైబిల్ ఉన్నంత మాత్రాన, మన ఇంట్లో కీర్తనల పుస్తకాలు, క్యాలెండర్లు, వాక్యాలు, లేకపోతే మనం బొట్టుకు పెట్టుకోకుండా, లేకపోతే తెల్ల చీరలు, తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన మనం నీతిమంతులం కాదు. వాళ్ళకి మనకి ఏం తేడా ఉండదు. విశ్వాసం సంబంధమైన క్రియలు లేకపోతే వాళ్ళకి మనకి ఏం తేడా ఉండదు. చూడండి, మనకు ఫర్ ఎగ్జాంపుల్ విశ్వాస సంబంధమైన క్రియలు లేవు. మన ఇంట్లో బైబిళ్ళు ఉన్నాయి, క్యాలెండర్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. మన భాష, మన వేషధారణ వేరేగా ఉండొచ్చు. లేకపోతే మనం రెగ్యులర్ గా చర్చికి వెళ్ళొచ్చు, బైబిల్ చదవచ్చు, పాటలు పాడొచ్చు, ఇంకోటి చేయొచ్చు. కానీ దేవుని మాటలకి లోబడట్లేదు, దేవుని చిత్తం చేయట్లేదు అనుకోండి, ఏం తేడా లేదు. అందుకని ఏం చెప్తున్నాడంటే, దేవునికి ఏం పక్షపాతం ఉండదు. ధర్మశాస్త్రం ఉన్నంత మాత్రాన దేవుడు ఏం పక్షపాతంగా మిమ్మల్ని వేరేగా చూడడు. మనం క్రైస్తవులం అయినంత మాత్రాన, క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన, మారు మనసు పొందకుండా, పశ్చాత్తాపడకుండా, దేవుని విశ్వాసం ఉంచకుండా, విశ్వాస సంబంధమైన క్రియలు మన జీవితం ద్వారా బయటికి రాకుండా, దేవుడేమో అన్యాయమైన తీర్పులు తీర్చే దేవుడు కాదు. ఇది అర్థం చేసుకోవాలండి. ప్రతి ఒక్కళ్ళకి, నువ్వు క్రైస్తవుడువా, యూదుడువా, గ్రీక్ దేశస్థుడువా, లేకపోతే మామూలు హిందువుడువా, జైనువా, ఎవరికైనా సరే సువార్త అవసరం, దేవుని కృప అవసరం, దేవుడు అవసరం. ఇది మనం అర్థం చేసుకోవాలి. మన కుటుంబాలు, మన సంఘాలు, మన ఇవన్నీ వేరే విధంగా దేవుని వైపు తిరగాలంటే ఇది చాలా అవసరం అండి. ఇది చాలా అవసరం. దేవుడికి ఏం పక్షపాతం దేవుడు తీర్పు తీర్చే విషయంలో పక్షపాతమే చూపించాడు. నువ్వు క్రైస్తవుడు కదా, నువ్వు రెగ్యులర్ గా చర్చికి వెళ్ళేవాడు కదా, బైబిల్ పట్టుకొని వెళ్ళేవాడు కదా, లేకపోతే వాక్యాలు చదివేవాడు కదా అని పక్షపాతం ఏమి చూపించలేడు. అది అర్థం చేసుకోవాలండి. మనం చూస్తే దేవుని ఉగ్రత అని చాలా సార్లు ఈ వచనాల్లో రాయబడింది. దేవుని ఉగ్రత గురించి 5వ వచనంలో ఉంది, అలాగే ఇక్కడ 9వ వచనంలో ఉంది, 8వ వచనంలో ఉంది. 5, 8 వచనాలు దేవుని ఉగ్రతను గురించి ఉందండి. ఆ హింసలు, దేవుని యొక్క కోపం, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. వాటిని దేవుడు అన్యాయంగా తీర్పు తీర్చి పక్షపాతం చూపించే దేవుడు కాదు. మనం దేవుని చిత్తానికి లోబడుతున్నామా, దేవుని మాటలను అంగీకరిస్తున్నామా, బైబిల్ చదివి పక్కనకి వెళ్ళిపోతున్నామా, బైబిల్ స్టడీ విన్న తర్వాత లోబడకుండా విన్నంత వరకు అలాగ అవును కరెక్టే అని నమ్మి తర్వాత వెళ్ళిపోతున్నామా అన్నది పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. మన జీవితాల్లో ఈ వాక్యాలు మార్పు తీసుకురావాలి. మన సంఘాలు మారాలి, మన కుటుంబాలు, మన అన్ని మార్పు చెందకపోతే వీటన్నిటిని గుర్తుంచుకొని, దేవుని ఉగ్రతను గుర్తుంచుకొని మన జీవితాలని మార్చుకోవాల్సిన అవసరం ఉందండి. ఈ రోజుల్లో ఏంటంటే హృదయ కాఠిన్యం ఎక్కువగా మనం గమనించవచ్చు. వాక్యం వింటాం కానీ మనకి ఏం పని చేయదు. మన జీవితాల్లో మార్పు ఉండదు. విశ్వాస సంబంధమైన క్రియలే కనిపించవు. ఎక్కడున్నామో అలాగే ఉంటాం. సో విశ్వాసంలో ఎదుగుదల ఉండదు. సో వీటన్నిటిని పరిశీలించుకొని మన జీవితాలను మార్చుకోవడానికి ఇష్టపడాలి. మనలో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే, మనం మంచోళ్ళము అనుకుంటుంటాం. ఎప్పుడు మనకేం దేవుని అవసరం ఉందన్నది మనం గ్రహించం. ప్రతి దానికి దేవుని మీద ఆధారపడాలన్నది మనకు తట్టదు. అది మనం అర్థం చేసుకోవాలండి. దేవుని తీర్పులో పక్షపాతం ఉండదు. అది అర్థం చేసుకోవాలి. యూదులు అదే మోసపోయారు. అదే వాళ్ళు చేసిన పెద్ద తప్పు ఏంటంటే, యేసు ప్రభు వారిని అర్థం చేసుకోలేకపోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళ నీతిమంతులని వాళ్ళే అనేసుకున్నారు. ఇక్కడ యూదుల గురించే కానీ అంటే
యూదులు చేసిన మెయిన్ ప్రాబ్లం ఏంటన్నది మనకి అప్లికేషన్ మనం నేర్చుకోవాలి. అంటే యూదులను అనేసి మనం వదిలేయడం కాదు, కానీ మనం కూడా మనల్ని ఎడలు కూడా దేవుడేమి పక్షపాతం చూపించడు. యూదులు ఎలాగైతే వాళ్ళకి ధర్మశాస్త్రం దేవుడిచ్చినా, దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజలైనా, గ్రీకు దేశస్థుడైనా ఒకటే, యూదుడైనా ఒకటే దేవునికి. సో అది మనం అర్థం చేసుకోవాలి. తీర్పు తీర్చే విషయంలో దేవుడేమి పక్షపాతం చూపించడు. అలాగే మనం కూడా క్రైస్తవులం అయినంత మాత్రాన మనకి దేవుని యొక్క కృప మనకు తెలిసినంత మాత్రాన మనం కృప మీద ఆధారపడకపోతే ఏమీ యూజ్ లేదు. అది మనం అర్థం చేసుకోవాలి. మీకు ఏమన్నా అనుమానాలు ఉంటే అడగచ్చు, డౌట్స్ ఉంటే అడగచ్చు, లేకపోతే మీ ఎవరన్నా ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేస్తే ముగించుకోండి. స్తుతి స్తోత్రం పరిశుద్ధడానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన ఈ కృపకై వందనాలు ప్రభా. నాయన మరి ఈ వచనాలు ప్రభా మీరు మాతో మాట్లాడిన దేవుడు తండ్రి. నాయన నీ ప్రేమకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఎనలేని ప్రేమ తండ్రి. నాయన సరిహద్దులు లేని ప్రేమ తండ్రి. దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన మేము ఇంకనూ నాయన దూరస్తులుగా ఉంటుండగా, మేము ఇంకనూ భక్తిహీనమై ఉన్నప్పుడు, మేము ఇంకనూ పాపులమై ఉన్నప్పుడు, మేము ఇంకనూ నీకు శత్రులమై ఉన్నప్పుడు, దేవానికి ఎంత గొప్ప దేవుడు ప్రభు. నాయన ఏ పాటి వారం ప్రభు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవటానికి తండ్రి, సంచారం చేయించుటని కరుదృష్టిలో మేము ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రం. ఎంత గొప్ప దేవుణ్ణి, ఎంత కనికరం గల దేవుని, ఎంత కృపామయిని తండ్రి, అవధులు లేని ప్రేమ కలిగిన వాడిని తండ్రి. నాయన వెతికి వెంటాడేవయ్య మమ్మల్ని ప్రభు. దేవార తప్పిపోయిన స్థితిలో ఉంటున్న మమ్మల్ని నాయన వెతికావు తండ్రి. కొండల్లో, గుహల్లో నాయన మరి ఆ చెట్లు పుట్టల చాటున దాక్కున్న నాయన గొర్రెలు వెతుకుంటూ వెళ్ళినాడు కాపరి ప్రభు. అటువంటి నాయన స్థితిలో మేము ఉంటున్నప్పుడు ప్రభు నాయన మీరు మమ్మల్ని వెతికారయ్యా, పట్టుకున్నావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవునితో సమాధాన పరచటానికి ప్రభా నాయన కుమారుడుగా ఈ లోకానికి వచ్చి తండ్రి నాయన అయాసిలో మరణం పొందినంతగా తగ్గించుకుని దేవార నాయన రిక్తునిగా వచ్చావు ప్రభు. అన్ని విడిచిపెట్టి, మహిమని విడిచిపెట్టి ప్రభు నాయన దాసుని స్వరూపాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చి ఉంటున్న యేసయ్య, ఎంత గొప్ప దేవుడు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు తెలుసుకున్నాం తండ్రి. నాయన అయ్యా ఎందుకని ప్రభా నీ ద్వారానే ప్రభా నాయన మరి తండ్రి ప్రభా మరి తండ్రి అయిన దేవుని అందు మేము అతిశయిస్తుంటున్నాం తండ్రి. కుమారుని ద్వారా తండ్రి మాకు సమాధాన స్థితి, కుమారుని ద్వారా నాయన రక్షించబడటము నాయన మరి దేవాల నాయన. అంతేకాదు ప్రభా నాయన మీరు జీవించుట చేత ప్రభా నాయన మేము రక్షించబడుచున్నాం నాయన. నువ్వు మరణించుట చేత నాయన, అంతేకాదు ప్రభా తిరిగి లేచి పునరుద్ధారణమై జీవించుట చేత రక్షణ. అయ్యా నీకు వందనాలు, స్తోత్రం. ఎన్ని సత్యాలు ప్రభా నాయన మీరు మాతో మాట్లాడి మరి ఒక్కసారి తండ్రి నాయన మీరు మమ్మల్ని ఆదరించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన అయ్యా నాయన కొన్నిసార్లు ప్రభా కొన్ని సాతాను మాకు తీసుకొచ్చే కొన్ని తండ్రి నాయన కొన్నిసార్లు బలహీన పడుతూ ఉంటున్నాం ప్రభా. అయ్యా మరి బలహీన స్థితిలో తండ్రి నాయన మరి గందరగోళ స్థితిలో, లోకం ప్రపంచంలో గందరగోళ స్థితిలో మేము కొన్ని నాయన ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు మాకు ఇచ్చే మరి ఇటువంటి ధైర్యం కలిగిన మాటను బట్టి వందనాలు, స్తోత్రాలు. ఒక నిశ్చేత ప్రభా మీరు మాకు ఇచ్చి ఉంటున్నారు ప్రభా. ఆయన తండ్రి ప్రభా నాయన యేసయ్య మాకున్నాడు తండ్రి. నాయన మరి క్రీస్తు ప్రభునందు మీరు మాకు ఇచ్చిన తండ్రి గొప్ప నిరీక్షణ బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇంకా మా పట్ల నువ్వు కలిగిన సహనాన్ని బట్టి, దీర్ఘశాంతాన్ని బట్టి వందనాలు, స్తోత్రం. ఇంకా మేము నాయన మరి ఆ యొక్క పరిపూర్ణతలోనికి ఇంకానో తండ్రి మహిమ నుంచి అధిక మహిమలోనికి రావడానికి మా పట్ల దీర్ఘశాంతి నీ రాకడను ఆలస్యం చేయించుంటున్నావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన మరి ఇప్పుడు నాయన ఆయన ద్వారా మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము అని ప్రభు పౌలు గారు చెప్తుంటున్నాడు ప్రభు. నాయన యేసయ్య తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. నాయన నీకు వందనాలు, స్తోత్రం. రక్షణ అంటే ఏంటో నాయన అయ్యా నాయన నీ కృప అంటే ఏంటో, నీ కనికరం అంటే ఏంటో, ఎంత తండ్రి మరి జాలి గణ దైవం అని వందనాలు, స్తోత్రం. ఎంత కృప చూపిస్తున్నావు తండ్రి. ఏ పాటి వారం ప్రభు
నా నాయన నిత్యమైన దేవుని కలిగి ఉండటానికి తండ్రి. నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నా కొరకు తిరిగి లేచిన దేవుడు, నా కొరకు తిరిగి రాణయించిన యేసయ్య నందు మీరు మాకు ఇచ్చిన గొప్ప నిరీక్షణ బట్టి, శుభప్రదమైన నిరీక్షణ, జీవంతో కూడిన నిరీక్షణ మేము కలిగి ఉండటానికి తండ్రి నా నాయన ఈ మాటలు మమ్మల్ని బలపరుస్తున్న యేసయ్య నీకు వందనాలు. ఈ కుమారుని నా నాయన మరి తండ్రి నువ్వు అభిషేకించి తండ్రి నా నాయన ఈ కొద్ది వారమైన తండ్రి దీన సంఘంతో మీరు మాట్లాడుతూ మమ్మల్ని ధైర్యపరుస్తున్న యేసయ్య నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి నా నాయన. అయ్యా చిన్న మంద భయపడవద్దు అన్నావు తండ్రి నాయన. ఎంతమంది మంచి సేవకులు ప్రభా నా నాయన మీరు మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా పొందుకొని మేము నా నాయన బలపట్టాను సహాయం చేతండి. విన్న ప్రతి బిడ్డ ఈ మాటలు తిరిగి మననం చేసుకుని యేసే నందు సంతోషించటానికి, యేసే నందు తండ్రి బలపడటానికి, ఆయన తద్వారా ఘనత మహిమ ప్రతి విషయంలోనూ నీకే తెచ్చేవారుగా ఉండటానికి నా నాయన ఎట్టి పరిస్థితుల్లోనూ తొడగకుండా బెనకకుండా ప్రభు కష్టమైన నష్టమైన నాయన మరణమైన జీవమైన తండ్రి ఉన్నా లేకపోయినా యేసు నందు సంతోషించి, క్రీస్తు నందు ప్రభు నా నాయన ఉత్సహించి సంతోషించి బలపడి ముందుకు సాగే తండ్రి నాయన కృపను మాకు చూపించబడుతున్నాం నాయన చిన్న మందకు చూపించండి యేసయ్య. ఈ యొక్క నాయన పరమకానాని యాత్రలో మేము ఉంటున్నామయ్యా నాయన. ఎన్నో తండ్రి యాత్ర ప్రయాణంలో నాయన మేము చూసినట్లుగా ఎన్నో నా నాయన మన టర్న్స్ అండ్ ట్విస్ట్స్ ఉంటాయి జీవితంలో తండ్రి. ప్రతిదీ తండ్రి ప్రతి చోట పడినా తిరిగి లేపే దేవుడు నాకున్నాడని ధైర్యం కలిగి ముందుకు సాగటానికి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. కృప చూపించేసయ్యా కుమారుని మన చేతులకు అప్పగించుకుంటూ ఇంకా రానున్న దినాల్లో బలంగా వాడుకోమని నీ యందు నా నాయన నీ చేతులకు అప్పగించుకుంటూ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.